వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశం అయితే జరిగింది. అసలు ఆ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయండి? ముఖ్యంగా నిన్న నామినేటెడ్ పదవుల మీద చాలా చర్చ జరిగిందండి. అందరికీ సమన్యాయం జరిగేలాగా మేము నామినేటెడ్ పోస్టులు అయితే ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే అన్ని వడపోత కార్యక్రమం ద్వారా అందరినీ అంటే బాగా కూలంకషంగా అన్నీ తెలుసుకుని చర్చించి అందరికీ ఇష్టమయ్యే రీతిలో, అంటే మరి కూటమి కదా, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కలిసి చేస్తారనమాట. ఇందులో నిన్నను లోకేష్ గారు పాల్గొన్నారు, తర్వాత గుమ్మడి సుధారాణి ఆవిడ పాల్గొన్నారు, అశోక్ గజపతిరాజు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇట్లా చాలామంది, తర్వాత శ్రీనివాసులు గారు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే, ఇప్పుడు వీళ్ళు మళ్ళా వాట్సాప్ ద్వారా తెలుగుదేశం దీన్ని ఏమంటారు, సభ్యత్వాన్ని మళ్ళా నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. సో కార్యకర్తలకి ఇప్పటి వరకు 2 లక్షల బీమా ఇస్తున్నారు, దాన్ని 5 లక్షలు చేస్తున్నారు ఇక మీదట. తర్వాత ఇసుక విధానంలో ఆయన అన్నది ఏంటంటే, చంద్రబాబు గారు మీరు క్లస్టర్డ్కి వచ్చి తీసుకొని క్లస్టర్స్కి వచ్చి మీరు ఇసుక లారీలు వదిలేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంది మధ్యలోనూ, కాబట్టి ఆ విధానం వద్దు అని చెప్పారు. ఇట్లా ఇంకా చాలా చెప్పారు. ఇప్పుడు నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. సో మోదీ గారు రెడీగా ఉన్నారు నదుల అనుసంధానానికి. గోదావరి, వంశధార, ఇట్లా చాలా నదులు ఉన్నాయి మనకి. వాటన్నిటినీ అనుసంధానం చేస్తే ఒక్కొక్క ఎకరాకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది, తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, పంటలు బాగా పండుతాయి అనేది. ఇకపోతే ఈ పోలవరం ఇది ఉంది కదండి, అదే డయాఫ్రమ్ వాళ్ళకి 990 కోట్లు ఇప్పుడు దాన్ని కట్టడానికి మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ కూడా అంతా అంటే సజావుగా చేస్తాము, అందరికీ సమన్యాయం జరిగేలాగా ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. సో ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, మదనపల్లె ఫైల్స్ కుంభకోణం, ఇది 1000 కోట్ల కుంభకోణం అంటండి. సో దీని మీద దృష్టి పెట్టాలి, ఇది చిన్న విషయం కాదు, దీని మీద విచారణ జరిపి దోషులను శిక్షించాలి అని ఆయన ఖచ్చితంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకు తెలుసు పెద్దిరెడ్డి ద్వారా ఏం జరిగిందో, ఏమైందో, ఎవరు చేశారో, ఆ వ్యక్తుల కోసం అని గాలింపు కూడా జరిగింది. వాళ్ళ ఇళ్ల మీద సోదాలు జరిగాయి, వాళ్ళకి ముఖ్యమైన ఫైల్స్ దొరికాయి శశికాంత్ దగ్గర, మనకు తెలుసు అవన్నీ. సో దీని మీద నిన్న చాలా అంటే విస్తృతంగా చర్చ జరిగిందని తెలుస్తుంది మనకి. తర్వాత ఈ నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీకి సంబంధించి ఆల్రెడీ బయటకు వచ్చిన పేరే ఒక ఛానల్ అధినేత అని, కాకపోతే ఇక్కడ బీజేపీ అభ్యర్థి పేరు కూడా ఒకటి తెర మీదకి వచ్చిందని మనకు తెలుస్తుంది. అయితే అది వాళ్ళు బీజేపీ వాళ్ళు పట్టుబడుతున్నారు అనే అంశం బయటకు వచ్చింది, కానీ అందులో నిజాలు ఇంకా బయటకు రావాలి మనకి. మరి బీజేపీ క్యాండిడేట్కి ఇస్తారా, లేదు అంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి లేదు ఆ ఛానల్ యజమానికే ఇస్తారా అనేది, అంటే చైర్మన్కే ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇట్లా చాలా నామినేటెడ్ పోస్టులకి అంటే కొన్ని చోట్ల వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధం అయితే నెలకొందని తెలుస్తుంది. కానీ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించే రీతిలో ఆ పదవులంతా ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అంటే అటు జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ, వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళే ఒక ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తుంది. సో ఈ అంశాలను బట్టి అన్నిటినీ చూసుకుంటే గనక ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి దిశగా అడుగులు అయితే వేస్తున్నారు. కానీ ఇప్పుడు వైకాపా నేతలంతా మాట్లాడేది మాత్రం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు అంటున్నారు. మరి వాళ్ళకి సమాధానంగా ఇవన్నీ చెప్పుకోవచ్చు అంటారా? చెప్పచ్చండి. ఇంకో ముఖ్యమైన అంశం జన్మభూమి 2, కదులుదాం రండి జన్మభూమికి, తీర్చుకుందాం మన మాతృభూమి రుణం అంటే అప్పట్లో పాట వినిపించేది మనకి. సో ఇప్పుడు మళ్ళీ జన్మభూమి 2 కార్యక్రమం ద్వారా మొత్తం అంటే పల్లెల్లో వాళ్ళ ఏమనాలి గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ఇదొకటి ముఖ్యమైన నిర్ణయం నిన్న తీసుకోవటం జరిగింది. సో అన్నా క్యాంటీన్ల నిర్వహణకి ఇంతవరకు కూడా 15 కోట్లు ఇవ్వడం జరిగింది అందరూ ఫండ్ కింద, కార్పస్ ఫండ్ కింద. సో వాటిని కూడా తెరుస్తారు త్వరలో, వాళ్ళు ఒక డేట్ చెప్పారు కాబట్టి దాన్ని తెరిచాక నిజంగానే అది చాలా యూస్ఫుల్ కదండి అందరికీ. ఆహారం అనేది అంటే తక్కువకి దొరకటం, అది నాణ్యమైన ఆహారం దొరకటం అనేది చాలా గొప్ప విషయం. అది ఇదొకటి నిన్న నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది.
అండ్ ఫండ్స్ రావడమే కాకుండా ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏమైనా చేసుకుంటున్నప్పుడు ఏమైనా పార్టీలు జరుగుతున్నప్పుడు మాత్రం ఎవరికైనా అన్నదానం ఈ అన్న క్యాంటీన్ల ద్వారా చేయొచ్చు అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అది మంచి సూచన అండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అక్కడ భోజనాలు వాళ్ళు పెట్టలేకపోయినా, ఇప్పుడు మీరు ఒక పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు, లేదు పెళ్లి రోజు లేకపోతే పెళ్ళి, అలాంటప్పుడు కొంత మొత్తాన్ని ఎక్కువ కాకపోయినా వాళ్ళ పరిమితికి తగ్గట్టుగా వాళ్ళు కొంత మొత్తాన్ని అన్నా క్యాంటీన్లకు ఇస్తే ఒక 2 మనుషులకు దొరికిన ఫుడ్ మంచిదే కదండి. మీరు 1000 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, తప్పులేదు. అది 10,000 లక్షలు ఇవ్వాలని ఏమీ లేదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి 500 నుంచి ఎంతైనా ఇచ్చారనుకోండి, ఓ 4గురికి భోజనం వెళ్తుంది కదా. మీరు ఇక్కడ ఈ పండగ చేసుకున్నట్టు ఉంటుంది, అక్కడ వాళ్ళకి అన్నదానం చేసినట్టుగా కూడా ఉంటుంది. అది కూడా చాలా మంచి సూచన అండి. సో వీటన్నిటిని బట్టి మీరు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? వైసీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటామండి, వాళ్ళు ఏం చేశారని మాట్లాడుకుంటాం. వైసీపీ వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టే ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చింది. వాళ్ళు చేయలేదు అన్న విషయం బయటపడింది కాబట్టి దాన్ని కప్పెట్టుకోవటానికి వాళ్ళు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు, రోజుకో లేని అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు, లేని దాడుల్ని మాట్లాడుతున్నారు, లేని వాటినన్నిటిని మాట్లాడుతూ అంటే ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు బయటపడ్డాక ఎప్పుడు ఏ కేసులు బయటకు వస్తాయన్న భయంతో వాళ్ళు ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు, మనకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఆఖరికి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత కౌన్సిలర్లు వీళ్ళందరినీ కూడా వాళ్ళు బెంగళూరు తరలించారని తెలుస్తోంది. అంటే వాళ్ళు మంచి పనులు చేస్తే ఇన్ని కష్టాలు పడాల్సిన పని లేదు కదా, ప్రజలు తీర్పు ఇచ్చి ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ వాళ్ళ వైపే ఉంటారు కదా. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనేది మనకు తెలుస్తోంది. తెలుగుదేశం కూటమి ఏం చేసిందో మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. నిన్న సమావేశంలో కూడా చాలా అంశాల మీద ప్రస్తావించారు. వాళ్ళన్నీ కూడా ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏంటి అనే దాని మీదే దృష్టి పెట్టారు. కానీ ఇవన్నీ వాళ్ళకేం కనిపించట్లేదు. కనిపించవు, ఎందుకంటే కళ్ళకి పొరలు కమ్మితే ఏమవుతుందండి, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.